ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్. తెలంగాణ స్టేట్ మామ్నార్ డిస్టిక్ జడ్చర్ల మండలంలో టెంపుల్ ఉంది. మామ్నార్ 20 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ టెంపుల్. టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఈ టెంపుల్ పైకెక్కడానికి కొండపైన ఉంది. పైకెక్కడానికి మెట్లు ఉన్నాయి. రోడ్డు మార్గం నుంచి ప్రయాణించడానికి రోడ్డు ఉంది. పైన మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కూడా ఉంది. ముందు ద్వారం ఇలాగా ఉంది. ఇది మెట్ల దారి ముందు ద్వారం. ఇది ఇలాగా ఉంది. ఈ మధ్యనే నేను పురాతన ఆలయాల గురించి, దాని చరిత్ర గురించి తెలుసుకుంటున్నా నేను. ఇది మిషన్ భగీరథ ప్రాజెక్ట్ పైన ఉంది. కొండపైకి వెళ్ళడానికి రోడ్డు మార్గం నుంచి పైకి వెళ్ళే రోడ్డు మార్గం ఇది. కొండపైకి వచ్చినప్పుడు వ్యూ ఇలా ఉంటుంది. టెంపుల్ ఇలాగా ఉంటుంది. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి శేషవాహనంపై నిద్రించినట్లు రాతి బండపై అప్పుడు చెక్కిండ్రు. పక్కనే నీటి గుండం ఉంది. పక్కనే ఎండాకాలం తట్టుకొని ఇన్ని నీళ్ళు ఉన్నాయి. వర్షాకాలం వస్తే ఆ టెంపుల్ మెట్టు భాగానికి పోతుంది. నీళ్ళు ఇలాగా ఉంటాయి. ఈ ఆలయం విశేషాలు ఏంటంటే రాతి బండలపై కొన్ని బొమ్మలు చెక్కినప్పుడు దాని గురించి వివరించి చెప్తా. ఇది నీళ్ళు స్వామివారికి అభిషేకం చేయడానికి పెడతారు. ముందు నుంచి ఇలా మూసి ఉంది, కానీ నేను తెరుచుకొని లోపలికి వెళ్ళాను. నేను లోపల అనంత పద్మనాభ స్వామి
శేషవాహనంపై నిద్రిస్తున్నట్టు రాతి బండ పైన చెక్కిండ్రు. అప్పుడు పక్కనే అమ్మవారు కుడికాలు తన ఒడిలో పెట్టుకొని స్వామిని సేవిస్తుంది. లోపటి భాగం ఇలా ఉంటుంది. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం. ఆంజనేయ స్వామి విగ్రహం ఇది. వైష్ణవ దేవాలయాలకు ఆంజనేయ స్వామి రక్షకుడుగా ఉంటాడు. ఇది బండరాతి పైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కబడినారు. అప్పుడు రాతి బండపై చెక్కిన వీరభద్ర స్వామి విగ్రహం ఇది. పక్కనే అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే, అప్పుడు రాజుల పరిపాలనలో కొందరు గూఢచారులు ఉంటారు. వారు రాజులకు వ్యతిరేకంగా గూఢచారి పని చేసి రాజ్యం పెద్ద పదవుల కోసం ఆశపడతారు. సింహము అడవికి రాజు అంటే అమ్మవారి వాహనం. ఆ సింహానికి అడవికి రాజు అమ్మవారు కాపాడుతుంది. వీళ్ళు అబద్ధాలు చెప్పి రాజ్య పదవుల కోసం ఆశపడిన వ్యక్తులు ఉంటారు. వీళ్ళు వీరభద్రస్వామి కాలాకాడనేమో అమ్మాయి ముడుచుకొని కూర్చుంటుంది. ఇంకో అతనేమో వీరభద్రస్వామి తన జుట్టును పట్టుకొని ఉన్నాడు. ఇక్కడికి ఇట్లా అమ్మవారి ఎడమ కాలు దగ్గర ఒక అతన్ని జుట్టు పట్టుకొని శూలంతో కడుపులో సంహరిస్తుంది. దీని అర్థం ఏంటంటే, దేవుళ్ళ మీద రాజులకు అంత నమ్మకం ఉండేది. అప్పుడు పైనుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. మొత్తం కొండపై నుంచి చూస్తే కింది భాగం ఇలా ఉంటుంది. ఇది జడ్చర్ల పట్టణం ఇలా ఉంటుంది. కొండ కింద మొత్తం కొన్ని వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇవన్నీ వ్యవసాయ భూములు. పక్కనే జడ్చర్ల రైల్వే స్టేషన్ ఉంది. పట్టణం మొత్తం ఇలా ఉంటుంది. పైన నుంచి చూస్తే కొండ కింది భాగంలో ఇలా ఉంటుంది. ఇది వ్యవసాయ భూములు. కొండ కింద పక్క ప్రాంతం నుంచి వ్యవసాయ భూములు ఇలా ఉన్నాయి. దూరం నుంచి గమనిస్తే గూడ్స్ ట్రైన్ వస్తుంది. అక్కడ నుంచి జడ్చర్ల రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి ఉంది. దూరం నుంచి గమనిస్తే గూడ్స్ ట్రైన్ వస్తుంది. జడ్చర్ల రైల్వే స్టేషన్ ఉంది. ఆ కొండ కింది భాగాన గూడ్స్ ట్రైన్ ప్రయాణిస్తుంది. దూరం నుంచి గమనిస్తే ఇలా కనిపిస్తుంది. కొండపైన డాగ్ ఉంది. కింది నుంచి ఇంత పైకి ఎలా వచ్చిందో తెలియదు. ఇదొక్కటే ఉంది, వేరే డాగ్స్ ఏవి లేవు. ఇదొక్కటే ఉంది. ఇది
కిందికి వెళ్తున్నాను ఇప్పుడు. ఇది పక్కన సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది. పక్కనే సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇలా మెట్ల మార్గం నుంచి పైకి ఎక్కాలి. ఏ కాలంలో ఈ మెట్లు కట్టినో తెలియదు. చాలా పురాతన మెట్లు ఉన్నాయి. ఇవి చాలా పైకి ఉన్నాయి మెట్లు. ఇవి పైన సత్యనారాయణ స్వామి ఉన్నాడు, గుహలో వెలిసి ఉన్నాడు. గుహలో వెలిసి ఉన్నాడు సత్యనారాయణ స్వామి. మెట్లున్నాయి లోపలికి వెళ్ళడానికి.
సత్యనారాయణ స్వామి ఇలా బండపై చెక్కబడి ఉంది. స్వామి కాలకాడ ఇద్దరు దేవత ప్రతిమలు ఉన్నాయి. అంటే దీని అర్థం అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసేవాళ్ళు. అప్పుడు పక్కనే 4 మెట్లు ఉన్నాయి. పెద్ద చెప్పులు ఉన్నాయి. ఇవి ఇటీవల కాలంలో బ్రహ్మోత్సవాలు జరిగినట్టున్నాయి. ఇవి కొత్త చెప్పులు ఉన్నాయి. ఈ చాట అంత పెద్ద ఉంది. ఇవి పాత చెప్పులు, పోయిన సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరిగిన పాత చెప్పులు అవి. సత్యనారాయణ స్వామి ఇలా ఉన్నాడు. స్వామి కాలకాడ ఇద్దరు దేవతల ప్రతిమలు ఉన్నాయి. అమ్మవారి ప్రతిమలు ఉన్నట్టున్నవి. పక్కనే ఆంజనేయ స్వామి ఉన్నాడు. 2 చేతులు నమస్కరించి 2 కాళ్ళు దగ్గరికి పెట్టి ఉన్నాడు. ఇది బండరాతపై చెక్కబడి ఉంది. కిరీటానికి 2 తాళ్ళు కాళ్ళకు ఇలా చుట్టుకొని ఉన్నాయి. దీని అర్థం ఏంటో నాకు తెలియదు. నమస్కారం పెడుతున్నాడు ఆంజనేయ స్వామి. స్వామి కాళ్ళేమో 2 దగ్గరికి ఉన్నాయి. పైన భాగం చూస్తే కొంత దూరంలో చిన్న టెంపుల్ లాగా అనిపించింది. పైకి వెళ్ళి చూస్తే అక్కడ నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇలా నీళ్ళ ప్రవాహం వస్తుంది. ఇదో టెంపుల్ అనుకున్నాను. లోపల చూస్తే నీళ్ళు ఉన్నాయి. వాటర్ కిందికి జారుతూ ఉన్నాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. అక్కడి నుంచే కిందికి జారుతున్నాయి నీళ్ళు. పైన నుంచి చూస్తే జడ్చర్ల పట్టణం ఇలా ఉంటుంది. మొత్తం టౌను. ట్రైన్ వెళ్తుంది. రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంది. గూడ్స్ ట్రైన్ ఏదో వెళ్తుంది. వ్యూ ఇలా ఉంటుంది. జడ్చర్ల టౌన్ ఇదంతా. జడ్చర్ల టౌన్లో ఈ రంగనాయక స్వామి టెంపుల్ ఉంది.